నమస్కారం. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఉంది జగను, వైసీపీ నాయకుల తీరు. గవర్నర్ని కలిసి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు స్పీకర్ పైన ఆరోపణలు, అభియోగాలు మోపారు. ఒక ముఖ్యమైన డిమాండ్ వాడు చేసింది ఏమిటంటే, ఇనిమెట్ల గ్రామంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్లో ఉన్నటువంటి సంఘటనలన్నిటినీ కూడా వీడియో చూపించమన్నారు, వీడియో ఫుటేజ్ చూపించమన్నారు. నేను కూడా అదే డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల అధికారుల్ని గంటన్నర ప్రహసనంలో, దుర్మార్గం, దాడిలో, దౌర్జన్యంలో గంట సేపు పోలింగ్ బూత్లో జరిగితే అరగంట సేపు బయట జరిగింది. కాబట్టి పోలింగ్ అధికారులు ఆ వీడియో ఫుటేజ్ని బయట పెట్టాలా. ఇప్పటికి కూడా చేసిన తప్పు ఒప్పుకోవాల్సిన వాళ్ళు సిగ్గు లేకుండా నిజ నిర్ధారణ కమిటీ లేకపోతే ఎన్నికల కమిషను గవర్నర్ దగ్గరకు పోయి కంప్లైంట్ చేయటం. నేను 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఇంతటి దుర్మార్గాల్ని, దౌర్జన్యాల్ని, దాడుల్ని చూడలే ఎప్పుడు కూడా. అకారణంగా నేను నకరకల్లులో ఉన్నప్పుడు ఇనిమెట్ల గ్రామం 3-3.5 కిలోమీటర్ల దూరంలో బూత్ క్యాప్చరింగ్ జరుగుతోంది, సైక్లింగ్ జరుగుతోంది. ఓటర్ని భయపెడుతున్నారు అని చెప్తే వెళితే, లోపలికి వెళితే నా మీద దాడికి వచ్చారు. దాడికి వస్తే పోలింగ్ ఆఫీసర్ భయపడిపోయి తలుపేశాడు, బోల్ట్ వేశాడు. పగలగొట్టుకొని లోపలికి వచ్చిన వాళ్ళు నా మీద దాడే కాదు, నా సెక్యూరిటీ మీద దాడి, అడ్డం వచ్చిన పోలీసుల మీద దాడి, చిత్రీకరిస్తున్న మీడియా పైన దాడి, పోలింగ్ బూత్లో విధ్వంసం, స్టేషనరీ, ఫర్నిచరు పగలగొట్టి చేసినటువంటిది. గంట సేపటికి కానీ పోలీసులు రాలా. పోలీసులు వచ్చి నన్ను బయటికి తీసుకెళ్తా ఉంటే వాళ్ళు చేసినటువంటి దాడి ఇప్పటికి కూడా ఛాతీ మీద దెబ్బలు, ఇప్పుడు చూస్తే ఇక్కడ కూడా ఇప్పటికి కూడా ముఖం మీద 70 కిలోమీటర్ల స్పీడ్ తోటి రాయి ఇసిరితే, కిలోగ్రామ్ ఉన్నట్టు రాయి ఇసిరితే కారుకున్న విండ్ షీల్డ్ మామూలుగా పగలదవి, అది పగిలి ఆ కంతలో నుంచి వచ్చి నాకు తగిలింది రాయి, గాయాలని. ఇంత దుర్మార్గం చేస్తే కనీసం ప్రజాస్వామ్యవాదుగా ఉన్నవాడైనా, అధికారం కోరుకుంటున్నవాడైనా రేపు న్యాయంగా మాట్లాడాలి. నిజ నిర్ధారణ కమిటీ పేరుతోటి రాజపాలెం స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు, ఏం పర్వాలేదు. చట్ట ప్రకారం ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టమనండి, ఎంక్వైరీ చేయమనండి. నేను కోరుతున్నది ఏమిటంటే, ఈ జరిగిన దౌర్జన్యం, దుర్మార్గం యావత్తు పబ్లిక్గా కనపడేది ఒకటైతే, తెరవైన కుట్రదారులు ఉన్నారు. జరిగిన దౌర్జన్యం ప్రత్యక్ష ప్రసారంలో వీడియో ఫుటేజ్లో మనుషులందరూ కనపడుతున్నారు, నేరగాళ్ళందరూ కనపడుతున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకోమంటున్నాం తప్ప, అట్లాగే వెనకున్న కుట్రదారులు తీసుకోమంటున్నాం, విచారణ చేయమంటున్నాం తప్ప. నీవు ఈరోజు కూడా పొరపాటుని చెప్పాల్సిన వాడివి. ఒక స్పీకర్ మీద దాడి జరిగితే సూమోటోగా, రెసిస్టెన్స్ లేకుండా, మామూలుగా నా కానిస్టేబుల్స్, నా సెక్యూరిటీ పీపుల్ రివాల్వర్ తీశారు, ప్రాణానికి అపాయం ఉంది, ఆయనకి మాకు ఉంది అని రోదనం అన్నమాట. పోలీసులు రండి, కాపాడండి మమ్మల్ని, ప్రాణాపాయాలు ఉన్నామని చెప్పి. గత్యంతరం లేక రివాల్వర్ తీస్తే నేనే రివాల్వర్ కానీ, వాళ్ళ మీద చెయ్యి కానీ, ఒక నోరెత్తి మాట కానీ మాట్లాడడానికి వీల్లేదు మీరు అని చెప్పి ఆపా నేను. దేనికంటే వాళ్ళు చేసిన తప్పుడు పని మనం చేయొద్దు. ఇది దాడిగానే ఉండిపోవాలి, ఘర్షణ కాకూడదు. మన బాధలు పడతాం, దెబ్బలు పడతాయి, అవతల వాడికి బుల్లెట్ తగిలితే ఒక కుటుంబం నాశనం అవుద్ది అని ఓర్చుకున్నాం మేము. ఇది వాస్తవం. సబ్జెక్ట్ ఫర్ ఎనీ ఎంక్వైరీ. అలా జరిగితే పశ్చాత్తాపడాల్సిన వాళ్ళు ఎదురు కంప్లైంట్, ఏం పర్లేదు.
ఇవ్వమనండి. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఒక పోటీయా? అంబటి రాంబాబు కోడలకు ఒక పోటీయా? లేకపోతే వైసీపీ తెలుగుదేశానికి ఒక పోటీయా? రాజకీయాల్లో ఏమైనా రాజకీయ పార్టీలు పెట్టచ్చు, అధికారం కోరుకోవచ్చు, తప్పులేదు. కానీ మీ చరిత్ర ఏమిటి? 5 సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు, కమిటీలు వస్తారు, జీతాలు తీసుకుంటారు. అసెంబ్లీకి రాని వాడికి జీతం తీసుకుని హక్కు ఎక్కడుంది అసలు? నన్ను అడుగుతున్నారు, అది చేయలేదు ఇది చేయలేదు అని అంటున్నారు. నన్ను ప్రజలు అడుగుతున్నారు, వాళ్ళకి ఎందుకు జీతం ఇస్తున్నారని. వాటికి మీరు సమాధానం చెప్పాలా? స్పీకర్గా నేను ఘంటాబద్ధంగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను, నిష్పక్షపాతంగా పనిచేశాను. అధికార పక్షం వాళ్ళు అంటుంటారు ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తున్నారని, వీళ్ళు అంటుంటారు వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నారని. ఏదైనా సంప్రదాయం చట్ట ప్రకారం చేసుకోవచ్చా? నేను ఈరోజు నన్ను మీరు ఈ రకంగా దాడి చేసి 40 సంవత్సరాల మొట్టమొదటిసారి ఫిజికల్ అసాల్ట్, మెంటల్ ఎగోనీ చేసినటువంటి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. నన్ను అంటుంటారు చాలామంది, మీరు ఎందుకు ఊరుకున్నారు, మీరు కూడా దౌర్జన్యం చేయొచ్చు కదా. ప్రతి దౌర్జన్యం అంటే నేను అన్నాను, వాళ్ళకి చేతలతో చెప్పం సమాధానం, ఓటుతో చెప్తాను, ప్రజాస్వామ్యంతో చెప్తాను, ప్రజల చేత చెప్పిస్తాను సమాధానం వాళ్ళకి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో ఆ తర్వాత నేను 6 గంటల సేపు చెప్పాను, ప్రజలందరికీ చెప్పాను. పగిలిన కారు, తగిలిన దెబ్బలు అన్నీ కూడా చూపిస్తే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు ఇవాళ. దేనికంటే నీవు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వదిలి రాడు. ఆంధ్రప్రదేశ్లో అధికారం కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు కావాలి. ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వడు, పోలవరం చేయనీయడు, రాజధాని కట్టనివ్వడు, అన్నిట్లో ఎదురు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నటువంటి మోడీ పెద్ద ఘనమైనటువంటి సమర్థవంతమైన ప్రధానాన్ని కితాబిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చరిత్ర మొత్తంలో కూడా ఎన్నికలు ఇంత కష్టతరంగా ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలస్యమయ్యి రాత్రి 12 గంటల దాకా పోలింగ్ జరిగిన సందర్భం చరిత్రలో మొట్టమొదటిసారి చూసాం మనం. అలా జరిగితే ఎన్నికల కమిషన్ చాలా బాగా పనిచేసిందని సర్టిఫికేట్ ఇస్తావు. అలాగే పక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సింపతీస్ ఉండొచ్చు ఎవరిపైన, కానీ ప్రత్యక్ష జోక్యం, వాహనాలు పంపించి డబ్బులు పంపించి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి ప్రలోభాలు, బెదిరింపులు, ఆస్తులు లాక్కోవటం, లేకపోతే కేంద్రం నుంచి ఐటీ దాడులు, సిబిఐ దాడులు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, గవర్నర్ వ్యవస్థని, బ్యాంకింగ్ వ్యవస్థని ఉపయోగించుకొని దుర్మార్గం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఇంతమంది వాళ్ళ సహకారం తీసుకొని పెద్ద నాయకుడిలాగా ఇక్కడ పోటీ చేస్తున్నావు. నిన్ను కాదు, నిన్ను వెనకుండి నడిపిస్తున్న శక్తులు అనాలా? ఏం కోరుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావాలని కోరుకుంటున్నారా? నేను అందుకనే ఓటర్లకు జేజేలు పలుకుతున్నాను. నేను 9 గంటలకి తిరిగాను ఊళ్ళలో, 100 మంది క్యూలో ఉన్నారు. మామూలు ఓటింగ్ సరళిలో 5 గంటల దాకా పోలింగ్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు, మనకి ఈసారి 6 గంటలు. 5 గంటల వరకు అయితే 3:30 గంటల నుంచి ఓటర్లు ఉండరు, అన్నీ అప్పటికి అయిపోతాయి. ఒకళ్ళు ఆవిడప్ప దడప వచ్చి ఓటేస్తుంటారు. ఈరోజు నేను చూశాను మొన్న ఎలక్షన్లో 8:30, 9 గంటలకి ఆడవాళ్ళు 100ల సంఖ్యలో అర్బన్ ఓటర్లతో సహా ఉన్నారంటే ఇది పాజిటివ్ ఓట్. ఇవాళ గెలుపోవటంలో అనుకుంటున్నారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడతారు, వాళ్ళు వస్తాయి, వీళ్ళు వస్తాయి అంటున్నారు. ఇవన్నీ అంచనాలన్నీ కూడా ఈ ఆడబిడ్డలు పెన్షనర్స్ ఓటుని మినహాయించి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కలుపుకుంటే సునామీ వస్తుంది, సునామీ వస్తుంది. ఎవరు కూడా ప్రజలు ఎలక్షన్ల ద్వారా, ఓటు ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని కోరుకోరు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి ఓటేయాలని ఎవరు కోరుకోరు. నిజంగా ప్రజాస్వామ్యం కావాలి, నిజంగా మనంతా బాగుండాలి, మన రాష్ట్రం బాగుపడాలనుకునే ఎవ్వడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయరు. ఎక్కడైనా మన లోపం ఉంటే ఓడిపోవాల్సింది తప్పితే, సెలక్షన్లో చిన్న పొరపాటు ఉంటే జర ఓడిపోవాల్సింది తప్పితే స్వీప్ సునామీ రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో దోస్తీ చేస్తున్నాడు, ఎవరి మోచేతి కింద నీళ్ళు తాగుతున్నాడు. నేను కేసీఆర్ పని చేస్తానని చెప్తాడా? కేసీఆర్ ఆంధ్ర వాడు కుక్కలతో పోలుస్తాడా? ఆంధ్ర కల్చర్ని తిడతాడా? ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఆస్తులుంటే బెదిరిస్తాడా?
సహజంగా ఎక్కడైనా చిన్న చిన్న సానుభూతులు ఉండవచ్చు, పలానాడు గెలిస్తే బాగుండను చెప్తూ ఒకటి చిన్న ప్రయత్నాలు చేయొచ్చు. కానీ తెలంగాణ వాళ్ళే ఇక్కడ పోటీ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఇక్కడ పోటీ చేస్తున్నట్టు. అంతగా వాళ్ళంతా పూసుకోవాల్సిన పని లేదు, డబ్బులు పంపించాల్సిన పని లేదు. మేము కూడా చేసాము తెలంగాణలో. ఒక డెమోక్రటిక్గా మనం సానుభూతి చెప్తాం, ప్రచారం చేసి తప్పులేదు. ఆంధ్ర వాళ్ళని కించపరిచిన వాడు, ఆంధ్ర వాళ్ళని బూతులు తిట్టినవాడు, ఆంధ్ర వాళ్ళ అలవాట్లు తిట్టినవాడు, అలాంటి వాడితో దోస్తీ చేస్తావు నువ్వు. నీకు అలాంటి వాళ్ళు తిట్టిన వాళ్ళ ఓట్లు నీకు కావాలి అధికారంలో రావడానికి. ప్రధానమంత్రి గారు కూడా దేశ స్థాయి ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు. ఒక రాష్ట్రంలో సామాన్యమైనటువంటి వ్యక్తిగా కేంద్రం చేతిలో ఉన్న వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేసి చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక్కటే మనం చేస్తున్నాను, ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తే అంత సానుభూతి చంద్రబాబుకి, తెలుగుదేశానికి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చైతన్యం, విజ్ఞత ఉన్నవాళ్ళు. మాకు కావాల్సిందే, ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది ఏంటి? ఓ పోలవరం కావాలి, ఓ రాజధాని కావాలి, లేకపోతే నిరంతరమైన నాణ్యమైన కరెంటు కావాలి, వ్యవసాయం కావాలి, యువతకి, మహిళలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి సంక్షేమం కావాలి, ఆడబిడ్డల సంక్షేమం కావాలి. దీన్ని మినహాయించి వేరే వాళ్ళు ఏదో చేస్తారనుకోండి భ్రమ. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, మీ దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది గత్యంతరం లేక నీ దగ్గర ఉన్నారు. నీ యాటిట్యూడు, నీ బిహేవియరు, నీ ప్రవర్తన సరళి, మాటలు తట్టుకొని ఉంటున్నారంటే తెలుగుదేశం పార్టీలు ఖాళీలు లేక ఉండిపోయారు అక్కడ. నిన్ను బరాయించి ఉండడం అంటే గత్యంతరం లేక, గుర్తుపెట్టుకోండి. మీరేదో అధికారంలోకి వస్తామని కలల పాపకు నీ జీవితకాలం ముఖ్యమంత్రి కాలేవు. నీ ప్రవర్తన మార్చుకుంటే కనీసం రాజకీయ నాయకుడిగానే మిగులుతావు, లేకపోతే ఇదే ఆఖరి ఎన్నికలు అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నాను, నా మీద కేసు పెట్టినందుకు నాకేం బాధ లేదు. బట్ చట్ట ప్రకారంగా నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, చేయనియండి, నిజాలు తేలాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. పోలింగ్ బూత్లో ఉన్నటువంటి దౌర్జన్యానికి సంబంధించినటువంటి ఫుటేజ్ తీయండి బయటికి. అంతేకాదు, దుర్మార్గులను వదిలిపెట్టే ప్రశ్న లేదు. కక్షతో ఉండం, చట్టంతో పనిచేస్తాం. ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యాలను అలౌ చేస్తే రాష్ట్రం మళ్ళా రావడం కష్టం అవుతుంది. కాబట్టి అది అరికట్టాలంటే కనీసం లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. నా స్లోగనే నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో 5 సంవత్సరాలు బట్టి రాజకీయ ఫ్యాక్షన్లు కానీ, దౌర్జన్యాలు, రౌడీయిజం కానీ, పేకాట క్లబ్బులు కానీ లేకుండా చేశాం. అది నేను కోరుకుంటున్న సమాజం, కోరుకుంటున్న వాతావరణం. అట్లాగే భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎవడైనా ఠలాయించి దుర్మార్గం చేయాలనుకుంటే చట్ట ప్రకారం శిక్షలు పడతాయి. దుర్మార్గులు వదిలిపెట్టే ప్రశ్న కూడా లేదు. ఎందుకు ఓర్చుకున్నానంటే ప్రజాస్వామ్యం కోసం, ఎక్స్పోజ్ చేయడం కోసం, వాళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయడం కోసం ఓర్చుకున్నాను. నేను జీవితంలో నాకు తగిలిన గాయం భౌతికంగా ఒకటైతే మానసికంగా ఎక్కువ గాయం జరిగింది నాకు. బట్ ఎందుకు ఓర్చుకున్నామంటే మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయడం కోసం, మీ దుర్మార్గాన్ని చెప్పడం కోసం, ప్రపంచం అంతా తెలియాలి మీరు ఎలాంటి వాళ్ళు, మీకు ఓటేస్తే ఏమవుతుందో ప్రజలకి ఈ రాష్ట్రాన్ని తెలియజెప్పడం కోసం ఓర్చుకున్నాం. ఇంత దుర్మార్గం చేస్తారా మీరు? ఇది ఒక్కటే కాదు, రాష్ట్రం మొత్తం చేశారు. కొన్ని చోట హత్యలు చేశారు, బూత్ క్యాప్చరింగ్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఆడబిడ్డలు జరిగిపోయారు, గర్భిణీ స్త్రీల జోలికి కూడా పోయారు. ఓటు కోరుకోవాలనుకున్నవాడు, అధికారం కోరుకోవాలనుకున్నవాడు ఇలాంటి దుర్మార్గాలు చేయకూడదు. అందుకనే నిన్ను చంద్రబాబుతో పోల్చుకోబాకు నువ్వు. ఇది చాలా చాలా బాధాకరం. పైగా నిజ నిర్ధారణ కమిటీ స్పీకర్ గురించిన కామెంట్లు. నేను ఒకటి, అంబటి రాంబాబు అనే వ్యక్తి పేరు చెప్పలే ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పలా. ఎందుకంటే అతను నాకు పోటీ కాదు అసలు. 5 ఏళ్ల తర్వాత వచ్చాడు. మేము ప్రతిపక్షంలో ఉన్న 10 సంవత్సరాలు ఉన్నాం, జనాన్ని వదిలిపెట్టలా. ఇప్పుడు చంద్రబాబు గారు మేము ఎవ్వరూ జనాన్ని వదిలిపెట్టలా, వాళ్ళ అవసరాలు వదిలిపెట్టలా. 5 ఏళ్ల తర్వాత వచ్చి తగుదనమ్మాయి పోటీ చేస్తున్నాడు. ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు. ఇది అందరికీ వర్తిస్తుంది. వైసీపీలో ఎలక్షన్లప్పుడు వచ్చి కులాలు, మతాలు, డబ్బులు, బెదిరింపులు, దౌర్జన్యాలు, వీటితో గెలవాలనుకుంటున్నారు. సాధ్యం కాదు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఎవరిపైన ఆరోపణలు కూడా నిజమేనేమో అని జనం వినేవాళ్ళు అనుకునేటట్టు ఉండాలి. గడ్డేద్దాం, బురదేద్దాం, కడుక్కుంటారు వాళ్ళే అనేది కరెక్ట్ కాదు. ఇలాంటి అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ ఖండన అనేది ఎలక్షన్ ఫలితాల రూపంలో వస్తుంది. ఐఎమ్ వెరీ క్లియర్.
ఎనీ క్వశ్చన్స్? తప్పకుండా పథకం ప్రకారం జరిగింది. నేను చెప్పాను, ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు ఎక్కువ మంది, ఊళ్ళో వాళ్ళు చాలామంది బయట నుంచి కూడా వచ్చారు. అదేవిధంగా నేను చెప్పాను, బాసు లింగారెడ్డి అనేవాడు, తర్వాత నిమ్మకాయల రాజనారాయణ అనేవాడు బయట నుండి కుట్ర చేశారు. వీళ్ళందరికీ కేంద్ర బిందువు అంబటి రాంబాబు వ్యక్తి. ఎందుకంటే ఎట్లా గెలిచేటట్లేదు, దౌర్జన్యం చేస్తే, అక్కడ దౌర్జన్యం చేస్తే ఘర్షణ కనుక ఘర్షణ వస్తే నియోజకవర్గం మొత్తం ఒక వైసీపీ వాళ్ళు రెచ్చిపోతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారు, దాంతో మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అని చేసిన ప్రయత్నం ఇది. దాన్ని అందుకని ఘర్షణ అనే పేరు ఎక్కడ రాకుండా దాడిగానే అని చెప్పి దాన్ని భరించాం మేము బాధలన్నీ కూడా. సో ఇట్ ఈస్ ఎ వెరీ ప్లాన్ with a conspiracy, with a promotion from the leaders. ఇప్పుడు చేయాల్సిందంతా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే అది ఏమి జరగదు. మొత్తం బయటకు వస్తే భయపడిపోయి ఇప్పుడు దీన్ని నిరాహార దీక్షలో లేకపోతే నిరసనలో లేకపోతే మన గవర్నర్ చాటు దాక్కోవడానికో ఏమి ప్రయత్నం చేస్తున్నారు. ఏమి కూడా వేటిని కూడా నిజాల్ని ఆపలేవు, చట్టపరమైన చర్యల్ని ఆపలేవు. అవును, అయితే చేస్తారు. దట్స్ ఎ డెమోక్రసీ. ఎవరైనా పోయి ఒక కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు, నిజాలు బయటకు వస్తాయి. నేను వాళ్ళకంటే ముందే నేనే చెప్తున్నాను, పోలింగ్ స్టేషన్లో జరిగినటువంటి ప్రహసనం మొత్తం కూడా వీడియో ఫుటేజ్ బయటకు తీయమంటున్నాను నేనే. అందరికంటే ముందు చెప్తున్నా, నేను బాధపడ్డవాడిని, నేను హర్ట్ అయిన వాడిని, నేను బయటకు తీయమంటున్నాను. ఎదుర్కోకపోవడం ఏమండి, నేను ఒకటి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులు పేరి శాస్త్రి గారి దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అనేక మంది ఎలక్షన్ కమిషన్లు మారారు పేరి శాస్త్రి దగ్గర నుండి. ఇంతగా పోలింగ్ ప్రక్రియ దెబ్బతిన్న సందర్భం లేదు. 7 గంటల కంటే 7 గంటలు మొదలయ్యేది, 2 దాదాపు అయిపోతుండేది. ఈరోజు 12 గంటలకి ప్రారంభమైన పోలింగ్ స్టేషన్లు కూడా ఉన్నాయి. కారణం ఎవరు? దాదాపు 40% ఈవీఎంలు మొరాయించినాయి. ఎవరు కారణం? మూడోది వాటిని రిపేర్ చేయటం ఆ స్టాఫ్కి చేతగాల, ఎవరు కారణం? నాలుగోది వాళ్ళ చట్టపరమైన హక్కు ఉండొచ్చు, సంప్రదాయాలు కూడా గౌరవించాలి. ఎలక్షన్ కమిషన్ ఒక చీఫ్ సెక్రటరీ మారుస్తుందా? ఏం చీఫ్ సెక్రటరీ మీద కంప్లైంట్స్ ఉన్నాయి మీకు? విజయసాయిరెడ్డి ఏజెంటా మీకు? విజయసాయిరెడ్డి ఏం చెప్తే చేస్తారా? విజయసాయిరెడ్డి వాళ్ళు అంటున్నారు ఈవీఎంల మీద హరిప్రసాద్ తోటి మేము చర్చించమంటున్నారు. విజయసాయిరెడ్డి ఎందుకుంటున్నాడు మీ రూమ్లో పద్దాక? ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో ఉండి అతను చెప్తున్నాడు సిఎస్ను మార్పించబోతున్నావు అని ఒకరోజు, ఎస్పీలు మార్పించుతున్నావు అని ఒకరోజు, ఇంటెలిజెన్స్ చీఫ్ను మార్పిస్తున్నావు అని ఒకరోజు. అంటే విజయసాయిరెడ్డి ఈజ్ ఎ బినామీ ఏజెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అంటే నువ్వు విజయసాయిరెడ్డిని నమ్మినవాడు. విజయసాయిరెడ్డి ఎన్నిట్లో ఏటు కేసులు ఏటుగా ఉన్నాడు, ఎన్ని కేసుల్లో. అలాంటి వాడితో బాగా మాట్లాడతారు మీరు. ఒక ఈవీఎంల లోపం బయట పెట్టినందుకు పెట్టిన కేసు క్రిమినల్ కేసు కాదు అది. ఈవీఎంలో లోపాలు ఉన్నాయి, హ్యాక్ చేయొచ్చు, ట్యాంపర్ చేయొచ్చు అని చేసినందుకు కానీ కేసు పెట్టారు. అది ఒక క్రిమినల్ కేసు. అది ఇలా దాని మీదనే నేషనల్ మొత్తం కదిలింది. 23 జాతీయ పార్టీలు, నేషనల్ పార్టీస్ కదిలిన దానిపైన. అలాంటి వాడు మాట్లాడడానికి భయం మీకు, అతన్ని ప్రూవ్ చేస్తాడని భయం మీకు. అతనితో మాట్లాడరు. విజయసాయిరెడ్డి మాట్లాడడం కాదు, విజయసాయిరెడ్డి మీకు ఎట్లా డిక్టేట్ చేస్తే ఈసీ అట్లా పనిచేసింది వాళ్ళ. ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్ ఓవర్ ది కంట్రీ. ఎస్పీలు మారుస్తారా? ఏం కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగాలి కదా. సిఐలు మారుస్తారు, ఎస్ఐల స్థాయికి వెళ్తున్నారు వీళ్ళు. నేషనల్ కమిషన్ ఫర్ ఎలక్షన్ ఈజ్ గోయింగ్ టు ది లెవెల్ ఆఫ్ ఎస్ఐస్. అంటే మీ ఈసీకి మీ క్రెడిబిలిటీ ఏముంది? ఇప్పుడు ఇవాళ నాశనం చేసి పెట్టారు ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వసనీయతని, క్రెడిబిలిటీని. దుర్మార్గం ఇది. అంటే మోడీ ఏం చెప్తే తింటారు వ్యవస్థల, గవర్నర్ల వ్యవస్థ, రిజర్వ్ బ్యాంకు, ఎలక్షన్ కమిషను, ఈడీ, సిబిఐ, ఐటీ. అని దుర్మార్గం. ప్రధానమంత్రికి పదవి ఇచ్చింది
పరిపాలన చేయమని, అన్నీ సమానంగా చూడమని, అన్ని రాష్ట్రాలు సమానంగా చూడమని. ఇలాంటి వ్యవస్థలు తీసుకుపోయి నువ్వు దుర్మార్గాలు చేస్తారా రాష్ట్రాల్లో? సో దిస్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ ది కంట్రీ టోటలీ. నేను చీఫ్ సెక్రటరీని మార్చడమే తప్పు. పెట్టిన వాళ్ళు వాళ్ళ విశ్వసనీయత గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్ ఈసీ బిహేవియర్, యాటిట్యూడ్ ఈజ్ రాంగ్. ఒక పార్టీ తొత్తుగా పనిచేశారు తప్పితే నేషనల్ ఎలక్షన్, కంట్రీ ఎలక్షన్ జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నాయి, బాధ్యతాయుతంగా పనిచేయాలనే ఒక బాధ్యత పనిచేయలేదు వాళ్ళు. యాజ్ ఎ రిజల్ట్ నేను హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఓటర్, హ్యాట్స్ ఆఫ్. 10:30-12 గంటల దాకా కూడా ఉన్నారండి కొన్ని బూత్స్లో, 12 o'clock వరకు ఉన్నారు, వందల సంఖ్యలో. నేను తిరిగి దండం పెడుతుంటే మా ఓటు వేయకుండా పోవండి ఇక్కడి నుంచి అన్నారు. ఇట్స్ గ్రేట్. అంతకుముందు ఒక టీవీ సీరియల్ వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు, తలకాని పుడుతుంటే వెళ్ళిపోయేవాళ్ళు, పిల్లలు బడి నుంచి వస్తుంటే వెళ్ళిపోయేవాళ్ళు. 11 నేను తిరిగా 9:30 వరకు వందల సంఖ్యలో కూర్చున్నారు. అంటే నించోలేమని చెప్పి అంత కూర్చున్నారు గుంపులుగా, నా టర్న్ వచ్చినప్పుడు ఓటేస్తాను. సో ఇట్స్ గ్రేట్. అంటే ప్రజాస్వామ్యం ఇబ్బందులు పడవచ్చు, నాశనం కాదు ఎప్పుడు కూడా. రేపు ఎవరు విజేతలో, ఎవరు నేరగాళ్ళో, ఎవరు ఓడిపోతారో రేపు ఎలక్షన్లో తెలుస్తుంది కదా. ఎందుకు ఈ యొక్క డిస్టర్బెన్స్ ఇన్ లా అండ్ ఆర్డర్? వైసీపీ ఇస్ రెస్పాన్సిబుల్. వైసీపీ కారణం. వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క మ్యాండేట్ తోటి గెలిచే అవకాశాలు లేవని తెలిసిన తర్వాత చేపట్టినటువంటి దుర్మార్గపు చర్య వైలెన్స్, హింస. మీకు ఒకటి ఉందండి, నేను ఇందాక చెప్పాను, ప్రజల్ని మానసికంగా గాయాలు చేయొచ్చు. జీవీఎల్ నరసింహారావు ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయారు ఆంధ్ర ప్రజలని అనొచ్చు. లేకపోతే విజయసాయిరెడ్డి ఆంధ్ర వాళ్ళకి నిబద్ధత లేదు అనొచ్చు. తెలంగాణ వాళ్ళు చాలా నయమని చెప్పొచ్చు. కానీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు. ఇవన్నీ మీ బ్యాలెట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ దే హ్యావ్ టు పే హెవీలీ ఫర్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.